మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా H1B ఫీజ్ అనేది USA గవర్నమెంట్ పెంచిన తర్వాత చాలా కేయాటిక్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసిన తర్వాత వీకెండ్ మొత్తం బేజా ఫ్రై అయిన తర్వాత చాలామంది ఇండియన్స్ మైండ్లో మెలిగేది ఇదే. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏమన్నారంటే, दुनिया में हमारा कोई बड़ा दुश्मन नहीं है, अगर हमारा कोई दुश्मन है तो वो है दूसरे देशों पर हमारी निर्भरता. పెద్ద శత్రువు ఏం లేదు, ఉంటే ఏంటంటే మనము ఇతర దేశాలపైన డిపెండ్ అయ్యి ఉండడమే మనకు పెద్ద శత్రువు అని చెప్పేసి అన్నాడు. సో మనము మన ఇండియన్స్ అనేవాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా సెల్ఫ్ రిలయంట్, చిప్ నుంచి షిప్ వరకు అన్నీ ఇండియాలో డొమెస్టిక్గా ప్రిపేర్ అయితే అప్పుడు మనము ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. H1B సంబంధించిన న్యూస్ బయటికి రాగానే చాలామంది నెటిజన్స్, అంటే ఈవెన్ నేను ఒక పోస్ట్ పెట్టాను కదా, నా పోస్ట్ కింద చాలామంది అమ్మయ్య చాలా హ్యాపీగా ఉంది, ఇప్పటికైనా సరే ఇండియన్స్ చాలామంది ఇండియాకి వచ్చేస్తారు, మన టాలెంట్ మన దగ్గరే ఉంటుందని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు. చాలామంది సెలబ్రేట్గా చేసుకున్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇండియన్స్. ఎందుకంటే చాలామంది H1Bకి చాలామంది వెళ్ళిపోతున్నారు, టాలెంట్ అంతా ఇలాగ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతుంది. అక్కడ చూస్తే చైనాలో ఉన్న వాళ్ళు వచ్చేసి అమెరికాకి వెళ్ళిపోయి చదువుకొని బ్యాక్ చైనాకి వెళ్ళిపోయి చైనా దేశాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు. అలాగే మన ఇండియన్స్ కూడా మన ఇండియాని ఇంప్రూవ్ చేయాలా, చదువుకోవడానికి లేకుంటే జాబ్ చేయడానికి కొన్ని రోజులు యూఎస్కి వెళ్ళిపోవాలా, లేకుంటే అబ్రాడ్కి వెళ్ళిపోవాలా, తర్వాత బ్యాక్ టు ద ఇండియాకి వచ్చేసి ఇండియాని డెవలప్ చేయాలని చెప్పేసి చాలామంది మెసేజ్ అయితే టైప్ చేశారు.